తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ అలాగే సగటు ప్రజల్ని కానీ ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు. దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్, లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి. ఎంతమంది అంటే ఇంట్లో లోపలికి పోయి ఉన్న వాళ్ళకి 50 మంది ఉన్నారు. జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా. అంటే ఈ విధంగా ఇళ్ల మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి భయభ్రాంతులు చేసి తలకాయలు బాగొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా? మీరు సమర్థిస్తున్నారా? ఒకసారి చూడండి ఎంతమంది పోయి దాడి చేశారు. ఇదే కాదు, నెక్స్ట్ ఇంకోటి చెప్పింది ఆయనే దాడి చేయించుకున్నాడు అని. ఆయనే మేము కొద్ది వెనక్కి వచ్చేయమన్నాం, ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పింది. ఆయన దాడి చేయించుకున్నది ఆ పోలీసు చూపిందమ్మా. పోలీసు కూడా వెనక్కిరమ్మా. పోలీస్ జీప్ వచ్చింది, వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు. మీరు బాగా చూడండి, అక్కడ తగలబెడుతున్నారు. పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నని చంపేయాలనే కదా. పోలీసు మీదే తిరగబడతా ఉన్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది. మీరు హత్య చేయాలని ఒక ఆలోచనే కదా. అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది. ఒక 200 మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు. మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, మేము చంపేయచ్చు అనేది కదా. దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒకరినైనా పట్టుకొని ఉంటే, చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినైతే అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది. అది కూడా చేయలేదనుకోండి. మీరు చూడండి, పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు. ప్రసన్న బగలు కొట్టుకున్నాడంటే